నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ భారీ అతి ఓటమితో దిక్సూచి లేకున్నటువంటి పార్టీ మొత్తం వెళ్ళిపోయింది. అంటే పార్టీకి ఒక స్థితిగతులు ఇప్పుడైతే. సో ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్కన ఉన్న బెంగళూరుకి అయితే వెళ్ళారు. సో బెంగళూరుకి ఎందుకు వెళ్ళారంటే, అప్పట్లో మొన్నటిదాకా ఒక వార్తలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ విలీనం చేయడానికి డీకే శివకుమార్ అని మధ్యవర్తిగా ఉంచి ఆ పార్టీలో విలీనం చేయడానికి అయితే కలిసారని చెప్తున్నారు. బట్ ఇంతలోనే మరలా అక్కడున్న ఒక బీజేపీలో ఒక స్టార్ కింగ్ అని చెప్పుకోవచ్చు, గాలి జనార్దన్ రెడ్డి. సో ఆయన కలవడానికి వెళ్ళారంట. సో దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఫస్ట్ మీరు మా ఇంట్రడక్షన్ అప్పుడు చెప్పారే ఆ మాటలు వెనక్కి తీసుకోండి. ఏది ఇదేదో దిక్సూచి లేకుండా గుడ్డు లేకుండా బొచ్చు భోషాణం లేకుండా ఈ మాటలు మాట్లాడకండి. ఒక ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ఒక పార్టీ అలా అయిపోదు. మీకు తెలియకపోతే తెలుసుకుని మాట్లాడండి. ఉన్న నోటికొచ్చిన పదాలు వాడటం కాదు కదా. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి 23 సీట్లకి పడిపోయి రెండు ఎంపీ సీట్లు 23 సీట్లకి, అది ఎంత ఘోర పరాభవం. దానికన్నా 5 ఏళ్ళు ఈయన సీఎం, 5 ఏళ్ళు సీఎంకి ఈయన తగ్గాడు. ఆయన 14 ఏళ్ళు సీఎం కొండి ఏమి పేగలేక ప్రజలు బయట పంపించారు. సో ఈ ఓటమి రాజకీయాల్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతేగా దాన్ని ఏదో దిక్సూచి లేని ఓటములు, ఈ గాడిది గుడ్డు ఓటములు, ఈ బొచ్చు భోషాణం మాటలు వద్దు. అది ముందు వెనక్కి తీసుకోండి. ఓడారు అంతే, ఘనమైన విజయం సాధించారు. ఆ మాటలు చెప్పడం వాళ్ళు ఘనమైన విజయం సాధించారు. వీళ్ళు పరాజయం పొందారు. ఎంత పరాజయం? చంద్రబాబు కన్నా ఏం కాదు. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా చేసి ఒక రాష్ట్రానికి, వాళ్ళ నాన్న కూడా చాలా సీఎం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేశారు. కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం, ఆయన సపరేట్ అయినప్పుడు కాదు. సపరేట్ అయిన ఆయన పోయినాకే సపరేట్ అయింది. ఆయన ఉంటే అసలు సపరేట్ కూడా అయ్యేది కాదేమో. కానీ ఆయన ఉన్నంతకాలం ఈ సపరేషన్ అనే మాట ఊపిరి పోసుకోవాలి. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నవాడు 170 సీట్లు 23 సీట్లకి మిగిలిపోయాడంటే అది ఘోర పరాభవం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అయ్యి 151 నుంచి 10కి వచ్చారు. 5 ఏళ్ళకి 11 వస్తే 5 ఏళ్ళకి 11 సీట్లు వస్తే 14 ఏళ్ళు పరిపించాలకి 23 సీట్లు రావడం రెండు ఒకటే. 5 ఏళ్ళు అడిగి 11 అంటే 14 ఏళ్ళు అంటే కనీసం 33 రావాలి. అంటే వాళ్ళు నిలదొక్కుని ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారం చేసి యువగలం పాదయాత్ర అని సంథింగ్ ఏదో చేసి జనాలు ఎప్పుడు తిరుగుతూ ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని వదిలిపెట్టి బెంగళూరు దానికి ఏం చెప్తారు? రెడ్డి మొన్నటిదాకా తిరుగుతూ ఉన్నాడు. రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? మొన్నటిదాకా తిరుగుతూ ఉన్నాడు. ఎన్నికలు అయిపోయిన రిజల్ట్స్ వచ్చినాయి, చెప్పాల్సి చెప్పేశాడు. ప్రజల తీర్పు అంగీకరి ప్రజల తరపున ఉంటాను అన్నాడు. ఆయన బెంగళూరు ఆయన రిలాక్స్ కొంచెం మనసు ప్రశాంతం కోసం వెళ్ళాడు. భయపడి వెళ్ళారు. ఉత్సాహ జగన్ భయపడటండి, ఎవడు నవ్వుతాడు. జగన్ సోనియా గాంధీ లాంటి ఎదిరించి నిలబడ్డాడు ఒంటరిగా. వీళ్ళలాగా భయపడి అందరూ కూటములు చేయాలా. ఒంటరిగానే వస్తాను, ఓడినా గెలిచినా ఒంటరిగానే నిలబడతాను, ఒంటరిగానే నిలబడతాడు. ఈ వీళ్ళలాగా భయపడిపోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఏ మోడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు కదా. డీకే శివకుమార్ దగ్గర వెళ్ళటం, గాలి జనార్దన్ రెడ్డి దగ్గర వెళ్ళటం. ఏ మోడీని తిట్టామో, ఏ మోడీని టెర్రరిస్ట్ అన్నామో ఆ మోడీ కాళ్ళు పట్టుకుని, అలాగే ఆ మోడీ కాళ్ళు పట్టుకున్నారా? చంద్రబాబు పట్టుకోవాలి. ఆ మోడీ ఇప్పుడు వచ్చి చంద్రబాబు కాళ్ళు పట్టుకోవాలి. సరే, ఎన్నికల ముందు ఆ మోడీని తిట్టిన నోటితోటే మోడీ గొప్పోడని మోడీ కాళ్ళు పట్టుకుని కాళ్ళ దగ్గర రాజకీయం. అదే వాళ్ళు చేస్తే వ్యభిచారము, సంసారము, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం. ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడకండి. జగన్ ఓడిపోయాడు అంతే. ఆనాడు చంద్రబాబు ఓడిపోలేదా? రాజశేఖర రెడ్డి ఓడిపోలేదా? 3 సార్లు ఓడిపోయాడు. ఆనాడు చంద్రబాబు ఘోర పరాజయంతో ఓడిపోయి ఇప్పుడు దిక్సూచి లేకుండా మారిపోయిన వైఎస్ఆర్సీపీ. మీరెలా అంటారు? మీకేం తెలుసు అని మాట్లాడు. దిక్సూచి లేదని. ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందంట. చంద్రబాబు లాగా దిక్సూచీలు 10 మంది లేరు. దిక్సూచీలు చంద్రబాబు 10 మంది, ఒంటరిగా ఎప్పుడు లేడు అతను దిక్సూచి లేని నాయకుడు ఎవడన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు. చంద్రబాబు ఎప్పుడు దిక్సూచి లేదు. పక్కన వాడు కలిస్తే వీడు కలిస్తేనే అతను. ఎప్పుడు ఒంటరిగా ఎప్పుడైనా ఓడిపోయాడు. ఆ దిక్సూచి లేనివాడు అతను. ఇక్కడ ఒంటరిగా నిలబడి పోరాడాడు. దిక్సూచి గట్టిగా ఉంది. ఓటములు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక ఓటమి రాగానే ఇది అయిపోయింది, ఇదే పిచ్చిపోగుళ్ళు అవన్నీ అర్థరహితమైనవి. రాజకీయ జ్ఞానము పరిజ్ఞానము లేని జ్ఞాన శూన్యతతోటి మాట్లాడే మాటలు. ఒక ఎన్నికలు అయితే ఒక పార్టీ అయిపోదు, పోదు. కూటమి పెట్టే భయంతో దేశం మొత్తం చూసుకోండి. ఏ ప్రాంతీయ పార్టీ కూడా
ప్రాంతీయ దేశం మొత్తం మీద ఒక డిఎంకే అవ్వచ్చు, ఒక ములాయం సింగ్ పార్టీ అవ్వచ్చు, ఒక లాలూ ప్రసాద్ ఆర్జేడీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా ఒక ఎన్నికలు ఓడినంత మాత్రాన ఆ పార్టీలు మునిగిపోలా. ప్రజారాజ్యం అలానే మునిగిపోయింది, రెడ్డి కాంగ్రెస్ అలానే మునిగిపోలా. ప్రజారాజ్యం కలిపేసుకున్నాడు ఆయన. నాకు రెడ్డి కాంగ్రెస్ కూడా అట్లానే అయిపోయింది. రెడ్డిగా ఏం వాళ్ళే మునిగిపోలా. ప్రజారాజ్యం 18 సీట్లు వచ్చింది. ఆయనకి ధైర్యం లేక ఈ రాజకీయాలు నాకు పడవు అని ఆమె పార్టీలో వెళ్ళి జగన్ కూడా అదే చేయడానికి వెళ్ళారంట బెంగళూరు. చెప్పాడు. ఎవడో సన్నాసి వాగుడులో మాట్లాడకండి నాతోటి. ఎవడా చెప్పి నా కొడుకు ఎవడు పారిపోయాడు చెప్పి నా కొడుకు నాతోటి మాట్లాడచ్చు. ఎవడన్నాడు మాట్లాడచ్చు? ఎవడాడు సన్నాసి? పారిపోవటం ఏంటి? బుద్ధి జ్ఞానం లేని వాడికి ఏం తెలుసు మాట్లాడతాడు? మాట్లాడచ్చు. ఎవడో బుద్ధి జ్ఞానం ఉండాలి. పారిపోయాడు ఏదో నోటికి వచ్చింది వాగితే మన మీడియాలో వస్తాం కనుక ఇలాంటి మాటలు మాట్లాడితే వస్తామని మీడియాలో ప్రాచుర్యం కోసం మాట్లాడే సొల్లు వాగుడది. ఎందుకు వెళ్తాడు? ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది? పారిపోవాల్సిన అవసరం ఉంది? ఏం పీకుతాడని పారిపోతాడు? 40% ఓట్లు వచ్చినాయి. ఓడిపోవటం ఇవాళ తీసుకోండి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు. ఆంధ్ర రాష్ట్రంలో మన ఎన్నికలప్పుడు సింగిల్ పార్టీగా 40% వచ్చింది ఒక్క వైసీపీనే. చంద్రబాబుకి ఎంత పర్సంటేజ్ వచ్చింది? వాళ్ళ మిగతా వాళ్ళకి 7%, 8%, 28%. వాళ్ళు అన్నీ కలుపుకుంటే పెద్ద పర్సంటేజ్. డీకే శివకుమార్ మీటింగ్ ఎందుకు సింగిల్గా పార్టీకి 40% వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ వైసీపీకి. ఇది మునిగిపోయిందంటారేంటి? అంటే రాజకీయ విశ్లేషణ లేకుండా, బుద్ధి లేకుండా మాట్లాడే మాటలు, బుద్ధి లేని మాటలు. 40% వచ్చిన ఒక నాయకుడు, ఒక పార్టీ ఓట్లు వస్తే సింగిల్గా ఏ పార్టీ లెక్క చూసినా హైయెస్ట్ ఇండియాలోనే 40% వచ్చిన సింగిల్ పార్టీ ఇది ఒకటే. అన్నీ కలయికల్లో వచ్చింది. అలాంటి పార్టీ పారిపోయాడు. గడిది గుడ్డు. ఏ పిచ్చివాగుళ్ళు. మరి బెంగళూరు ఎందుకు వెళ్ళారన్న? బెంగళూరు ఎందుకు వెళ్ళాలంటే ఏమిటయ్యా? ఏమైనా పిచ్చే? మీరు ఏం మాట్లాడతారు, ఏం అడుగుతారో అర్థం ఉందా? బెంగళూరు ఎందుకు వెళ్ళాడండి? ఆయన మన ప్రశాంతత కోసం వెళ్ళాడు. కొంచెం ఈ టెన్షన్ నుంచి అయింది, ఎన్నికలు అయిపోయింది, రిజల్ట్ అనుకున్నట్టు రాలేదు కనుక కాస్త కార్యకర్తలందరినీ చేయాలి కనుక ఆయన మెంటల్గా ప్రిపేర్ అవ్వడం, మెంటల్గా కాస్త ఎవరికైనా అప్సెట్ అయినప్పుడు కాస్త ఇది కావాలి, దానికోసం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు మీకు చెప్పాలా? ఎందుకు వెళ్ళాడు? చంద్రబాబు ఎన్నికలు అవగానే అమెరికా పోయాడు. ఎందుకు పోయాడు చెప్పాడు ఎవరికన్నా? ఎక్కడికి వెళ్ళాడో కూడా 4 రోజుల తర్వాత కానీ అమెరికాలో ఉన్నాడని తెలిసింది. ఎన్ని పిచ్చిపోగలు మీరేమో ఏదైనా వాగచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంకొకళ్ళు చేస్తే అది ఎందుకు వెళ్ళాడు, ఎందుకు పిచ్చి వాగుళ్ళు, సొల్లు వాగుళ్ళు అయితే నీచ నికృష్ట వాగుళ్ళు ఇవన్నీ. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్ మళ్ళీ రీఎంట్రీ వస్తారా? ఇంకా 5 ఏళ్ళు టైం ఉందయ్యా. 5 ఏళ్ళు అంటే ఈ లోపల పోతాడు చంద్రబాబు. పోవాలని కోరుకుంటున్నాను. ఈ లోపల ఈ కూటమి పోవాలని కోరుకుంటున్నావా? 5 ఏళ్ళు ఉంది. 5 ఏళ్ళ తర్వాత ప్రజలు అప్పటికి పరిస్థితులు, ప్రజలు ఎలా ఇప్పుడు చేసిన తప్పుని, ఎంత తప్పు చేసావని ఇప్పుడే గుర్తిస్తున్నారు. తప్పు చేసావని ఆ తప్పు తెలుసుకుంటారు. అంగీకరించిన ఒక పార్టీ అది పారిపోయాడు, గూడిపోయాడు, ఏమి లెక్కలు ఇవి? ఒక లెక్కలో మీరు గెలిచారు. ఏది 3, 5, 1, 5, 6 విడిగా ఉంటే అంతే. వాళ్ళకు 1 సీటు, వీళ్ళకి 5 సీట్లు, ఒకళ్ళు 6 సీట్లు వచ్చాయి. అది ముగ్గురు కలిసేటప్పటికి 156 అయింది. అది ఒక లెక్క. అదే 1, 6, 4 లేకపోతే 1, 6, 4 విడిగా ఉంటే అంతే మీ బతుకులు. వీళ్ళ బతుకులు విడిగా ఉంటే వీళ్ళకి వచ్చే సీట్లు అయ్యే ఉండేవి. కలిసేటప్పటికి పర్సంటేజ్ కలిసింది, ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యి ఒకళ్ళు తిట్టుకున్నారు, ఊసుకున్నారు, ఇప్పుడు పంచుకున్నారు అంతే తప్పితే ఇంకేమీ లేదు. దీని గురించి కూడా రాజకీయ పరిజ్ఞానం ఉండి రాజకీయ విశ్లేషణ ఉంటే ఇలా మాట్లాడరు. అయిపోయాడు దిక్సూచి లేదు. దిక్సూచి చంద్రబాబుకు లేదు. అందుకని అందరిని కలుపుకుంటా ఉంటాడు. ఎప్పటికోడు ఒకటి తిడతాడు, మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాడు, మళ్ళీ అదంటాడు, మళ్ళీ ఇంకోళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు. అంతవరకు ఆ చరిత్ర మొత్తం ఎవరితోటో ఒకళ్ళు పొత్తు లేకుండా గెలిచిన సందర్భాలు చెప్పండి. ఒక్కట్లేదు. ఒంటరిగా ఉంటే పోయాడు 2019లో. ఒంటరిగా ఉంటే 2009లోనూ పోయాడు. ఒంటరిగా ఉంటే ఎప్పుడు పనికిరాడు. దిక్సూచి కావాలి ఎవరో ఒకరు. ఆయనకి దిక్సూచి లేదు. ఇక్కడ లేదంటారు. ఇక్కడ ఒకటే దిక్సూచి. తనే దిక్సూచి. తనే పార్టీకి నిలబడ్డాడు. ఒంటరిగా నిలబడ్డాడు. 65 సీట్లు ఒకసారి గెలిచాడు. అధికారానికి వచ్చాడు ఒకసారి. ఇప్పుడు ఓడిపోయాడు. మళ్ళీ వస్తాడు. అయితే రాజకీయం అది. రాజకీయం లేదు. ఓడిపోగానే వీళ్ళు గెలవడం అంటే పెద్ద ఓకే. వీళ్ళ పర్సంటేజ్ ఓట్లు చెప్పానండి. తెలుగుదేశానికి ఎన్ని పర్సెంట్ వచ్చింది? 28%.
ఓన్లీ తెలుగుదేశానికి మాత్రం. ఇక్కడ ఓన్లీ వైఎస్ఆర్సీపీకి 40%. అంటే ప్రజలు ఎవరి పక్కన ఉన్నారు? మీరు నా తోక, నా కాలు, నీ ముక్కు, నా నోరు కలుపుకుని మీరు ఒక రూపం. ఇక్కడ అన్నీ తనే ఒక రూపం. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.